సుప్రీంకోర్టు ఏమీ చేయలేదన్న ధైర్యమేమో. మొన్ననే తెలంగాణ స్పీకర్ గారు ఒక 5గురి మీద చర్య తీసుకుని వాళ్ళది లేదని చెప్పేసి ఇంక మిగతాది నడుస్తుంది కదా అన్నారు కాబట్టి, రేపొద్దున దానం నాగేంద్ర కూడా బీఆర్ఎస్‌లోనే ఉన్నాడు అని చెప్తారేమో మరి స్పీకర్ గారు. కాపోతే ఆయన మాత్రం నేను కాంగ్రెసే అని చెప్తున్నాడు. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, నన్నెవడు ఏం చేయలేడని చెప్తున్నారు. అలాగే వచ్చే హైదరాబాద్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో 300కి 300 గెలిచేస్తారట. నేను జగన్ 175కి 175 గెలుస్తానన్నట్టు ఉందన్నమాట. ఓవరాల్‌గా తెగించేశాడు. అంటే పేరుకి పేపర్ల మీదన నోటితో చెప్పాను. పేపర్ల మీద అయితే లేదు గదా! అని ఏమన్నా ఉందా? లేదా? ఎట్లాగో ఇప్పుడు కంటోన్మెంట్‌లో గెలిచేసింది కాంగ్రెస్ పార్టీ. మన జూబ్లీ హిల్స్‌లో గెలిచేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రేపు తన నియోజకవర్గంలో గెలుస్తానన్న నమ్మకమా? తెలీదు. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకెళ్ళి గెలిచి రాజశేఖర రెడ్డి 2004 అధికారంలోకి రాగానే అర్జెంట్‌గా రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ తరపున పోటీ చేశాడు. ఓడిపోయాడు. అలాంటి ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తుందా? లేకపోతే గెలుస్తాడా? చూడాలి.